కొత్తపేటలో పూడి శ్రీహరిపై నమోదైన కేసులో పూర్తిగా రిమాండ్ను రిజెక్ట్ చేసింది గుంటూరు కోర్టు. 41A నోటీస్ ఇవ్వమని చెప్పింది. మనతో మనోహర్ రెడ్డి ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఏంటి? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కంటెంట్ పైన కేసులు పెట్టి వేధించాలని చెప్పి పోలీసులు చేస్తే కుప్పంలో దాన్ని తిప్పికొట్టడం జరిగింది. అంటే కుప్పంలో మేజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చి పంపించారు, రిమాండ్ రిజెక్ట్ చేస్తూ 35(3) ఇమ్మన్నారు. అదేవిధంగా 35(3) వస్తున్నట్లే మళ్ళీ పోలీసు వాళ్ళు గుంటూరు నుంచి వెళ్ళి అంత ముందే ఆ గుంటూరులో 4-5 వెహికల్స్లో పోయి అతన్ని మళ్ళీ మధ్యాహ్నం 1:30 గంటల్లో అక్కడ రిలీజ్ అవుతున్నట్లే మళ్ళీ గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం, కొత్తపేట పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు నిర్బంధించి తర్వాత ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే ఇందులో కూడా రిమాండ్ రిజెక్ట్ చేస్తూ సెల్ఫ్ బాండ్ పైన రిలీజ్ చేయమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి నల్లపాడులో కూడా ఇదే రకమైన కేసు పెట్టారు. దాంట్లో కూడా హైకోర్టు 35(3) అంటే 41A నోటీసు ఇవ్వమని చెప్పి చెప్పింది. కాబట్టి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకం సృష్టించి తనని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండే వాళ్ళని భయభ్రాంతులను గురి చేయాలనే ఉద్దేశంతో కంటెంట్ ఒకటే కానీ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే పూడి శ్రీహరి గారి పైన కూడా ఇది అక్రమ కేసులు ఇవన్నీ పెట్టింది. జనరల్గా ఏది క్రిమినల్ రికార్డు లేనివాడు, సీనియర్ జర్నలిస్టు, గతంలో పాస్ట్గా ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తుంది. ఇట్లాంటి అక్రమ కేసుల ద్వారా జర్నలిస్టులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను భయపడించలేరని చెప్పి మేము స్పష్టంగా డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాం. సార్, దాదాపు మీరు చూస్తున్నారు 2 వారాల నుంచి వేధింపులు ఎలా వేధిస్తున్నారో మీకు అర్థమైపోయింది. ఎలా చూస్తారు వీటిని? రాష్ట్రంలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలపైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కానీ అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు పెడుతున్నటువంటి వైనం, ఆ వైనంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పూడి శ్రీహరిపై కూడా ఆయనకి సంబంధం లేనటువంటి అంశాలని ఆయనకి ఆపాదిస్తూ కుప్పంలోను గుంటూరులోను కేసులు పెట్టడం జరిగింది. కుప్పంలో కేసు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి కోర్టులో బెయిల్ తీసుకున్నప్పుడు కూడా మరలా హైకోర్టులోకి వెళ్ళి ఆ బెయిల్ రద్దు చేశారు. మరలా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినట్టు సందర్భంలో కుప్పానికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకున్న వెంటనే అక్కడి నుంచి మరలా గుంటూరు తీసుకొచ్చారు. కొత్తపేటలో అరెస్ట్ చూపించారు, కోర్టులో పెట్టారు. మరలా తిరిగి నల్లపాడు కేసులో కూడా పెడతానికి అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి వాళ్ళు చూసాం. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ పార్టీయే విలువలు విశ్వసనీయతనే పునాదిగా చేసుకొని పుట్టినటువంటి రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అధికారం కోసం, అధికారాన్ని నిలబెట్టు కోసం ఆ రోజున పార్టీ పుట్టినప్పుడు కూడా మేము ప్రయత్నం చేసినటువంటి పరిస్థితిలే. అధికారాన్ని కాదనుకొని బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని ముందుకు సాగినటువంటి వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్పదలుచుకున్నాం గట్టిగా. అసలు ఎన్ని రకాలుగా కేసులు పెడతారు, ఎన్ని రకాలుగా నిర్బంధాలు చేస్తారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడి నుంచి కోప్పం నుంచి రాత్రి నిన్న మధ్యాహ్నం మొదలుకొని రాత్రి ఎప్పుడో రాత్రి 1 గంటకో 2 గంటలకో తీసుకొచ్చారు. మళ్ళీ పొద్దునే అరెస్ట్ చేసేసారు, కోర్టులో పెట్టారు. అసలు ఎప్పుడైనా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు చూసావా? ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా అసలు విన్నావా? ఇవాళ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలా? ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏ రంగంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయటం లేదు. ఎన్నికల మేనిఫెస్టోని గోడ మీద పెట్టారు. ఇవాళ వాళ్ళు కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనేక రకాలుగా అభాండాలు వేసే కార్యక్రమం, దాంతోపాటుగా అక్రమ కేసులు బనాయించే పరిస్థితులు వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. మేమెవ్వరం కూడా భయపడే పరిస్థితి లేదే. మీరు చట్టాలను అడ్డం పెట్టుకొని మీరు కేసులు బనాయిస్తే మేము న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా న్యాయం తప్పనిసరిగా న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది చెప్పడానికి ఇవాళ పూడి శ్రీహరి ఉదంతమే ప్రపంచానికి ఉదాహరణ.
మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వదిలిపెట్టలా. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ సంతకం పెట్టాలా. అక్కడ పెట్టిన తర్వాత ఇంకెవరెవరు వస్తారో ఎక్కడి నుంచి వస్తారో ఇంకా తెలియనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పుడు కూడా మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని, చట్టాలని దుర్వినియోగం చేసే కార్యక్రమాలని మీరు చేసి ముందుకు సాగినా మేము న్యాయాన్ని నమ్ముతాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయం గెలుస్తుందనే మాకు ఎందుకంటే న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా నమ్మకంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మమ్మల్ని ఎవ్వరు కూడా బెదిరించే పరిస్థితులు ఎవ్వరు కూడా లేరన్నది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకోవాలి. పోలీస్ వెహికల్స్ ఉన్నా కానీ ఆటోల్లో తీసుకెళ్ళడం, ఉదయం మీరు కూడా జీజీహెచ్కి వచ్చారు, అక్కడ పోలీసులు దాదాపు 10-15 వెహికల్ ఉన్నాయి. కానీ కొత్తపేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి జీజీహెచ్కి ఆటోల్లో తీసుకురావడాన్ని ఎట్లా చూస్తారు? అసలు ప్రపంచంలో నేను ఎప్పుడు వెళ్ళా. అసలు ఎవరైనా అసలు ఆయన చూడటానికే పర్మిషన్ లేదని చెప్పి ఆపేవాళ్ళు ఆటోలో ఎట్లా తీసుకొచ్చారు మాకు అర్థం కావట్లా. అంటే అవమానపరిచే రీతిలో. పూడి శ్రీహరి జనరల్ సెక్రటరీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జి, గతంలో సిపిఆర్ఓగా ఈ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమాజంలో ఒక హోదా కలిగినటువంటి వ్యక్తి, ఒక పరపతి ఉన్నటువంటి వ్యక్తి, ఒక విలువలు విశ్వసనీయతకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు పూడి శ్రీహరిని ఉదాహరణగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆటోలో తిప్పుతారు. ఇంకా నయం సైకిల్ మీద ఎక్కించుకొని రాలే పోలీసులు, ఆ సైకిల్ మర్చిపోయినట్టున్నారు. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. అసలు ఏ దిశగా మీరు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు? నాకు అనిపించింది డీజిల్ కొరత ఉందేమో, పోలీసు వాళ్ళని లోన్ వేసినట్టున్నారు, అందుకని ఆటోని అద్దెకు పిలిచి ఎక్కించుకొచ్చారని ఎవరు ఇందాక చెప్తున్నారు రోడ్డు మీద. చూసారా ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో, పరిపాలన చేస్తుందో మీకు అర్థం కావట్లేదా? ముద్దాయిల్ని ఆటోలు తీసుకొస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో డీజిల్ కూడా కనీసం ప్రభుత్వానికి కూడా డీజిల్ సరఫరా అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు డీజిల్ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో లేరు. ఆకాశం కలిగి చూస్తున్నారు. ఎవరికి కనపడినటువంటి అంశాలు చెప్తా ఉన్నారు, ఎవరికి అర్థం కానటువంటి అంశాలు చెప్తా ఉన్నారు. ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా అమలు చేయలేనటువంటి, అందుబాటులో ఉంచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. చూడండి అయ్యా బాబు, కాస్త రోడ్డు మీద ఏమనుకుంటున్నారు మీ గురించి చూడండి. ఆటోలో వేస్తే సామాన్యుడు రోడ్డు మీద మాట్లాడుతున్నటువంటి మాటలు వినమని చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వ చేతకానితనాన్ని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడు మీ పక్క. ఆటోలు తీసుకొస్తారా? నిజంగా సామాన్యుడు మాట్లాడిన నాకు కూడా అనిపించింది. ఈ ప్రభుత్వంలో డీజిల్ పాపం చంద్రబాబు నాయుడు సమీక్షలు అంటాడు, లేదా సంబంధిత మంత్రి రివ్యూలు అంటాడు. కానీ అసలు పోలీసు వెహికల్స్ తిరగడానికి కూడా డీజిల్ లేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితులు దాపురించాయి. ఇది మంచిది కాదు. ఏదైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చారో 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. అది ఆ పరిపాలన ప్రజలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికో ప్రయత్నం చేయాలి. మీరు ఆకాశం వైపు వెలుపెట్టి చూపిస్తే అటు చూడమంటే చూడడానికి ఎవరు ఇవాళ సిద్ధంగా లేరా? ఇవాళ భూమి రోడ్డు మీద ఏం జరుగుతుందో అడుగుతూ ఉన్నారు. రైతులు అడుగుతున్నారబ్బా, ఇవాళ హార్వెస్ట్కి సంబంధించి డీజిల్ దొరక్క వాళ్ళు అర్ధాంతరంగా పొలాల్లో పనులు ఆపుకొని ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పక్కనే రైతులు ఒక పక్క చూడు, మరో పక్క పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేవు, ఫీజు రిజంబర్ లేక ఎగ్జామ్స్కి తీసుకురానటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేక ఇళ్లలో ఆర్ఎంపీ డాక్టర్లతో వైద్యం చేసుకుంటూ ఇళ్లలో ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా? అవన్నీ వాళ్ళు పెట్టేశారు. పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ అరెస్టుల మీద పెట్టేశారు. 10 జీబులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. 100 మంది పోలీసులు ఉంటా ఉన్నారు. ఎవరి డబ్బు స్వామి? ప్రజల డబ్బే కదా. ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? మీకు అధికారం ఇచ్చింది అరెస్టులు చేయమని కాదు, అక్రమ కేసులు బనాయించమని కాదు, నిర్బంధాలు పెట్టమని కాదు, అడ్డంకులు సృష్టించమని కాదు. ప్రజా పరిపాలన చేయండి. నీకు ఎత్తో పలుకుతా ఉన్నాం. ఇవన్నీ మానేయండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒక ఎన్నికలు జరుగుతాయి. ఆ ప్రజలు ఓట్లేసే ఓటర్లు ప్రజల మీద వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలో తీసుకోవాలి తప్ప అరెస్టులు చేసి ఇది మా ప్రభుత్వం, లేకపోతే రకరకాలుగా అభండాలు వేసే కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎవ్వరు కూడా హర్షించరన్న విషయాన్ని గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా వాటన్నిటిపైన న్యాయ పోరాటం చేస్తాము. ఇప్పటికైనా
ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కూడా అప్పటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.